హిందువులన్నా, హిందూ మతమన్నా ప్రతి ఒక్కడికి ఈ మధ్య బాగా చులకనైపోయింది. నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడుతున్నారు. ఎవడు ఏమి అనని ఒక ధైర్యం వీళ్ళకి. పట్టించుకోరు గదా! సెక్యులర్ హిందువులు. సో, ఆ ధైర్యంతోనే వీళ్ళు ఇష్టమొచ్చినట్లు నోటికి ఎంత మాటొస్తే అంత మాట. హిందూ దేవుళ్ళని గాని, హిందూ మతాన్ని గాని, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన డిస్క్రిమినేషన్‌ని బూచిగా చూపిస్తూ, ఇప్పటికి గూడా హిందూ మతాన్ని ద్వేషిస్తూ, హిందూ మతం మీద బురద జల్లుతున్నారు. నోటికి చెప్పరాని మాట అనరాని మాటలతోటి దేవీ దేవతలను గూడా దూషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మహాసేన రాజేష్ గాడు గావచ్చు, రీసెంట్‌గా అద్దంకి దయాకర్ గావచ్చు, ఇప్పుడు ఇంకొకడు రీసెంట్‌గా మచ్చ దేవేందర్ అంట. వీడు గూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు హిందూ దేవీ దేవతల మీద. ఎవరేమి యాక్షన్ తీసుకోలే గదా! అద్దంకి దయాకర్ మీద యాక్షన్ తీసుకోలేదు. ఆ మహాసేన రాజేష్ గారి మీద యాక్షన్ తీసుకోలేదు. ఈ కంచె ఐలయ్య గారి మీద యాక్షన్ తీసుకోలేదు. బైరి రాజేష్ గారినైతే కొట్టారు. ఇప్పుడు వీడిని గూడా అలాగే కొట్టాలనిపిస్తుంది నాకు. కొడతారు వీడిని. వీడిట్లా మాట్లాడిన మాటలకి వీడిని గూడా అట్లాగే కొడతారు. ఒక్కసారి వీడేమన్నాడో ఒకసారి వీడియో ప్లే చేస్తా చూడండి ఆ వీడియో. రాక్షసులు కాదురా మన మూలవాసులు, చిత్రించిరలనాడు బ్రాహ్మణ నీచులు. మన చేత మన వాళ్ళ తలలు నరికించిండ్రు, మన చేత మన వాళ్ళ తలలు నరికించిండ్రు, రక్తాలతో వాళ్ళ కాళ్ళు గడిగించిండ్రు. రాక్షసులు కాదురా మన మూలవాసులు, చిత్రించిరలనాడు బ్రాహ్మణ నీచులు. దసర పండుగ నాడు దీపవాలి నాడు నరకుడని రాజును ఎదురించలేకనే ఎత్తులతో కృష్ణుడు ఆడజాతికి హాని చెయ్యడని ఆలితో నటించి నరికించే కుజన కొడుకురా. అందరము ఒక్కటయ్యి కొత్త పాట పాడుదాం, సనాతన ధర్మానికి సాగు దప్పు కొట్టుదాం. అందరము ఒక్కటయ్యి సాగు, అందరము ఒక్కటయ్యి కొత్త పాట పాడుదాం, సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం, సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం. మనం ఎంతో భక్తితో కొలుచుకునే శ్రీకృష్ణుడిని వీడు ఏమంటున్నాడో చూశారు గదా! హిందూ ధర్మాన్ని అంటే సనాతన ధర్మానికి వీడు చావు డప్పు కొడతాడంట. వీడికేం ధైర్యం? ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎన్‌ఎన్ మీడియా అది కంప్లీట్ అంబేద్కరిస్టులు నడిపిస్తున్న ఛానల్ అది. జైభీమ్ గాళ్ళు. ఈ జైభీమ్ గాళ్ళు నడిపించే ఛానల్ అది. ఒక ఎన్‌ఎన్ మీడియాలో డైరెక్ట్‌గా వీడు యూట్యూబ్‌లో వీడు ఆ వీడియో వదిలిండంటే వీడికి ఎంత ధైర్యం ఉండాలి? వీడిని ఎవ్వడు ఏమనడనే గదా! ఆల్రెడీ బైరి నరేష్ గారిని కొట్టారు. అయినా వీనికి సిగ్గు లేదు. వీళ్ళందరూ ఆ బైరి నరేష్ గారు కావచ్చు, ఇప్పుడు వీడు కూడా ఏదో చదివే ఉంటాడు. వీళ్ళందరూ చదువుకోనీకి, లేకపోతే ఉద్యోగాలు సంపాదించుకోనీకి, కంచె ఐలయ్య ఏందేందో ప్రొఫెసర్ అంట మరి. ఎట్లా ప్రొఫెసర్ నాకు తెలవదు. వాడు కూడా చదువుకోనీకి హిందూ మతం నుంచి వచ్చిన రిజర్వేషన్‌లు కావాలి. కానీ హిందూ మతం మీద మాత్రము డిస్క్రిమినేషన్ అని చెప్పేసి ఇట్లా విషయం కక్కుతారా? ఇప్పుడు వీడిట్లా మాట్లాడిన తర్వాత ఇప్పుడు బైరి నరేష్‌ని కొట్టినట్టే వీడిని కూడా కొడితే చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టే గదా! అంతే గదా! ఇప్పుడు గొడవలైతాయి. ఎవరు ఊరుకోరు. ఎవడో ఒకడు ఏదో ఒకటి అటాక్ చేస్తారు. అప్పుడేంటి పరిస్థితి? అసలు ఎందుకురా మీకు? మీకు హిందూ మతం వద్దనుకుని ఎళ్ళిపోయిన తర్వాత మీరు అటు చూడకండి. దమ్ముంటే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోండి. కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే. అంతే వీళ్ళు మహా అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితారు. లేదంటే అంబేద్కర్ ఫాలో అయిన బుద్ధిజంలోకి పోతారు. వీళ్ళ ఎజెండా ఏంటి? బుద్ధిజం ఏదో మంచిగుందో, క్రిస్టియానిటీ మంచిగుందో గాదు. హిందూయిజం వీళ్ళకి చేసిన అన్యాయం. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏదో కొన్ని సందర్భాల్లో డిస్క్రిమినేషన్ ఉంది. దాని మీద అంబేద్కర్ పోరాడారు. ఆయన ఆ సిట్యుయేషన్‌లో పోరాడిన మాట వాస్తవమే. ఆయన అనుభవించి ఉండొచ్చు డిస్క్రిమినేషన్. ఇప్పుడుందారా బాబు అని డిస్క్రిమినేషన్? ఇప్పుడు ఈ మచ్చ దేవేందర్ గావచ్చు, ఆ అద్దంకి దయాకర్ గావచ్చు, మొన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే టికెట్ కూడా సంపాదించుకున్న రాజేష్ గావచ్చు, వీళ్ళందరూ డిస్క్రిమినేషన్‌కి గురయ్యారా? గురైతేనే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందా? లేకపోతే అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడా? కాంగ్రెస్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నాడు గదా! కంచెలో చదువుకోనీకి ఏ డిస్క్రిమినేషన్ అడ్డొచ్చింది? బైరి నరేష్ గాడు డబుల్ పీహెచ్‌డీలు ఏదో చెప్పుకుంటాడు గదా! వాడికేం అడ్డొచ్చింది? డిస్క్రిమినేషన్ అడ్డొచ్చిందా చదువుకోనీకి? మంచిగానే చదువుకుంటారు గదా! సొసైటీలో బానే బతుకుతున్నారు గదా! ఈ జై భీమ్ గాళ్ళు కొంతమంది మాత్రమే, అందరిని చెప్పట్లే. కొంతమంది జై భీమ్ గాళ్ళు చేసే ఈ ఈ కచరా వల్లనే అందరికి ఇబ్బందయితంది. ఎంత ధైర్యం ఉంటే వాడు శ్రీకృష్ణుడు ఆ మాట అంటాడు? నా నోటితో చెప్పలేను ఆ మాట అట్లా అంటుండేవాడు. ఎంత ధైర్యం ఉంటే సనాతన ధర్మాన్ని
చావు డప్పు కొడతా అంటాడు. ఎందుకు? ఈ విద్వేషం ఎందుకు రెచ్చగొట్టడం? ఈ విషయాన్ని ఎందుకు చిమ్మడం హిందూ మతం మీద? మీకు నచ్చకపోతే ఎళ్ళిపోండి. ఆల్రెడీ మీరు ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయారు కాబట్టే ఇలాంటి ఆహ్, కామెంట్లు చేస్తున్నారు. ఎళ్ళిపోయి మీ హ్యాపీగా మీ బతుకు మీరు బతకండి. ఎవడొద్దన్నాడు? మీకేమైంది ఇప్పుడు హిందూ మతంలో? ఎవడు మిమ్మల్ని గుళ్ళోకి రానీయట్లేదా? సినిమా హాల్‌కి పోతే మిమ్మల్ని అడుగుతున్నారా? ఇక రాజ్యాంగం అడుగుతుందిరా మన ఎక్కడికి పోయినా క్యాస్ట్ ఏంటి? కులం ఏంటని? ఒక్క హిందూ మతం మీదంటే ఎవ్వడు ఏమనడు గదా! సెక్యులర్ హిందువులం గదా! ఎవడు ఏమనరు కాబట్టి ధైర్యం వీళ్ళకి. వేరే మతాన్ని దూషించమను ఉరికిచ్చి కొడతారు. వాడిని కొట్టిండ్రు ఆల్రెడీ బైరి రాజేష్ గారిని. మళ్ళీ వీడు స్టార్ట్ అయ్యిండు ఇప్పుడు ఇట్లా. యూట్యూబ్‌లన్నీ ఫ్రీగా వచ్చినాయి కాబట్టి రోజుకొక ఛానెల్ ఓపెన్ అయితుంది యూట్యూబ్‌లో. హిందూ మతం మీద ద్వేషం జిమ్మడం కోసం, అంబేద్కరిజాన్ని ప్రోత్సహించడం కోసం. జై భీమ్ ఏంట్రా జై భీమ్? జై భీమ్ మీకు తారక మంత్రం మాకు గాదు. కొంతమంది జై భీమ్ గురించి మాట్లాడుతారు. నేను మళ్ళీ చెప్తున్నా. అందరూ గాదు. కొంతమంది మంచోళ్ళున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒక 100 తీసుకుంటే 80% ఈ కచరగాళ్ళే ఉన్నారు. హిందూ మతం మీద ద్వేషం. ఈ చిన్నప్పటి నుంచే పెంచి పెంచి పోషిస్తున్నారు పిల్లల్లో. హిందూ మతం మనకేదో చేసింది. హిందూ మతం మనకి దమ్ముంటే రిజర్వేషన్‌లు వదిలేయండిరా. హిందూ మతం ద్వారా వచ్చిన రిజర్వేషన్‌లు. హిందూ మతం ద్వారా రిజర్వేషన్‌లు కావాలి. మళ్ళీ అదే హిందూ మతం మీద విషయం కక్కుతారు. సిగ్గుండాలి మీకు. వీటి మీద ఏదో కేసు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇలాంటోళ్ళని ఇలాంటోళ్ళని మనం కూడా తీవ్రంగా సమాధానం చెప్పాలి. బ్రాహ్మనిజం మీద కూడా వీళ్ళు. బ్రాహ్మనిజం మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీకెందుకురా? మీకు బ్రాహ్మనిజంతో మీకేంటి ప్రాబ్లమ్? బ్రాహ్మణులు అందరూ కోటీశ్వరులు గదా! అగ్రకుర్నాలు గదా! బ్రాహ్మణులు చాలా ఇబ్బందులు పడ్డోళ్ళు గూడా ఉన్నారు గదా! అసలు రిజర్వేషన్‌లనేవే కులాల పరంగా పెట్టకూడదు. ఇప్పుడున్న సొసైటీకి మన ఇన్‌కమ్ బట్టి ఉండాలె. పేదోళ్ళు అన్నిట్లలో ఉన్నారురా నాయన. దేశం మారుతున్నప్పుడు మార్పులు చేసుకోవాలి. ఇంకా సన్నాసులు లెక్క దే హిందూ మతం మీద ద్వేషం చిమ్ముకుంటా, సనాతన ధర్మాన్ని ఏదో చేస్తా, దేవుళ్ళని తిట్టుకుంటా ఏం బతుకులురా మీయి? హిందూ కమ్యూనిటీ అందరూ దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడి మీద కేస్ పెట్టారు. చూడాలి మరి. ముందు ముందు వీడికి శిక్ష పడతదో, లేకపోతే వీడు తప్పించుకుంటాడో. లేకపోతే వీడు మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఎవడైనా సరే, ఏ జై భీమ్ గాడైనా సరే, హిందూ దేవతల మీద తిట్టే జై భీమ్ గాడు ఎవడైనా సరే ఉరికిచ్చి కొడతారు. దేవీ దేవతల జోలికి రావద్దు. అది మా నమ్మకం. మేము పూజించుకుంటాం. మా ఇష్టం. నువ్వెవడురా చెప్పనీకి? యూజ్‌లెస్ ఫెలో. చదువుకున్న మూర్ఖులు తయారైనరా మీరు. జై భీమ్ గాళ్ళు. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. జై భారత్.